నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. క్వాష్ పిటిషన్ అంటే ఏమిటి? క్వాష్ పిటిషన్ ఏ సందర్భాల్లో వేసుకోవాలి? క్వాష్ పిటిషన్ వేసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ అంటే ఎలాంటి రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. క్వాష్ పిటిషన్ అంటే కేసును కొట్టివేయడం లేదా రద్దు చేయడం అని అంటారు. క్వాష్ పిటిషన్ కేసు రద్దు చేయడం అంటే ఎవరైనా వ్యక్తి అక్రమంగా అరెస్ట్ అయినప్పుడు లేదా అక్రమంగా కేసు అతనిపైన పెట్టినప్పుడు అక్రమ కేసుల్లోని ఎలా తెలియజేస్తుంది అంటే ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేనప్పటికీ కొన్ని సందర్భాల్లో పోలీసు వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టడం జరుగుతుంటుంది. అంటే ఎగ్జాంపుల్ 498 కేసు మనం తీసుకున్నట్లయితే 498 కేసులలో భర్తతో పాటు భర్త యొక్క తండ్రిని, భర్త యొక్క తల్లిని, భర్త యొక్క తమ్ముడును, భర్త యొక్క అక్కను, చెల్లెలను వీళ్ళందరినీ కూడా పెడతారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళపైన అక్రమైన కేసు పెట్టారు కాబట్టి వాళ్ళు హైకోర్టుకి వచ్చి క్వాష్ పిటిషన్ వేసుకున్నట్లయితే ఆ కేసును రద్దు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క కొన్ని కేసులలో అనగా ఎప్పుడైతే ఈ యొక్క 323 కానీ 420 ఈ యొక్క చీటింగ్ కేసు కానీ లేదా 406 బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ ఇలాంటి కేసులలో కూడా మనం అక్రమంగా అంటే పెట్టారు కేసులు పోలీసు వాళ్ళు మనం పెట్టారు అనుకున్నప్పుడు కూడా మనము ఈ యొక్క క్వాష్ పిటిషన్ ద్వారా రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది. అంటే బిలో 7 years ఏ కేసులు ఉన్నప్పటికీ ఈ యొక్క క్వాష్ పిటిషన్ ద్వారా కేసును కొట్టించే అవకాశము, రద్దు చేసే అవకాశం కలిగి ఉంటాం. సో ఈ యొక్క క్వాష్ పిటిషన్ వేసుకునేటప్పుడు మనము ఎప్పుడు క్వాష్ పిటిషన్ వేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది అన్నప్పుడు క్వాష్ పిటిషన్ వేసుకోవడానికి ఎక్కువ టైమే పట్టదు. మనం ఒక హైకోర్టు అడ్వకేట్ మాట్లాడుకొని ఈరోజు కేసు వేస్తే రేపు లేదా ఎల్లుండి అంటే 2 days లోపల బెంచ్ మీదకి వస్తుంది. అప్పుడే మీకు వెంటనే రిలీఫ్ దొరకడం జరుగుతుంది. ఎలాంటి రిలీఫ్స్ ఉంటాయంటే ఒకటి మనకు మన కేసులో ఎలాంటి మనం ప్రమేయం లేదని జడ్జి గారు భావించినప్పుడు మీ కేసును కొట్టేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు జడ్జి గారు కొట్టేసే అవకాశం లేకుండా ఒకవేళ నోటీస్ ఆర్డర్ని పోలీసు వాళ్ళకు నోటీస్ ఆర్డర్ ఇస్తే, ఇన్స్ట్రక్షన్స్ అని ఇస్తే అప్పుడు మనము దీనిలో అటెండెన్స్ డిస్పెన్స్ అని అడగచ్చు. అటెండెన్స్ డిస్పెన్స్ అంటే ఏంటి? కోర్టుకు మనం వెళ్లకుండా ఉంటాం. అంటే కోర్టుకు వెళ్లకుండా ఉండడం కూడా మంచి రిలీఫ్గానే భావించాలి. ఇప్పుడు ఈ యొక్క ఏ సందర్భాలలో వేసుకున్నప్పటికీ మనం ఈ యొక్క క్వాష్ పిటిషన్ను మనకు చాలా మటుకు ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటాం. సో ఈ క్వాష్ పిటిషన్ వేసుకున్న తర్వాత మనం హైకోర్టు నుంచి మనం రిలీఫ్ పొందిన తర్వాత లోయర్ కోర్టులో ఒక మెమో వేసేసి ఈ కేసు నేను కొట్టేశారు అని చెప్పినప్పుడు ఆ కేసు మీ నుంచి రద్దు అవ్వడానికి రద్దు అయిపోతుంది. కాబట్టి ఈ క్వాష్ పిటిషన్ ఏ సందర్భంలో వస్తుంది అంటే మామూలుగా చిన్న బిలో 7 years కేసులకు, 498 కేసులకు లేదా కాంప్రమైజ్ పిటిషన్ వేసుకున్నప్పుడు కూడా క్వాష్ విత్ కాంప్రమైజ్ అంటారు. కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతాం, కాంప్రమైజ్ అవుతున్నాను కేసు కొట్టేస్తలేరు అనుకున్నప్పుడు మీరు కూడా క్వాష్ విత్ కాంప్రమైజ్ అని హైకోర్టులో వేసుకున్నట్లయితే మీకు ఇమీడియట్గా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ హర్యానా వర్సెస్ భజన్లాల్ వర్సెస్ హర్యానా అనేటువంటి జడ్జిమెంట్ ద్వారా ఈ యొక్క క్వాష్ పిటిషన్స్ మనం చాలా క్లియర్గా కొట్టేయాలనే ఇన్స్ట్రక్షన్స్, గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ యొక్క హైకోర్టుకు ఎమినెంట్ పవర్స్ ఉంటాయి. ఎమినెంట్ పవర్స్ అంటే మనం హైకోర్టుకు ఏ నిర్ణయమైనా తీసుకునే పవర్స్ ఈ యొక్క ఇవ్వబడ్డాయి. అంటే ఆర్టికల్ 226 ప్రకారంగా ఈ యొక్క హైకోర్టుకు ఎమినెంట్ పవర్స్ ఉంటాయి. ఎమినెంట్ పవర్స్ అంటే ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం హైకోర్టుకు ఉంటుంది. కాబట్టి ఈ క్వాష్ పిటిషన్ మనం హైకోర్టులో మరియు సుప్రీంకోర్టులో ఆర్టికల్ 226 ప్రకారంగా అయితే హైకోర్టులో వేసుకుంటాము, అలాగే ఆర్టికల్ 32 ప్రకారంగా అయితే సుప్రీంకోర్టులో వేసుకుంటాం. సో క్వాష్ పిటిషన్ ద్వారా మనం ఏ జిల్లా లోయర్ కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకు క్యాండిడేటే డైరెక్ట్గా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. చట్టపరమైనటువంటి ఇట్లాంటి అవకాశాలను వాడుకొని చట్టంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్కు రెగ్యులర్గా చూస్తూ ఉండండి. మీకు ఇంకా ఏమైనా సమాచారం కావాలనుకున్నప్పుడు, మీకు ఏమైనా మీ యొక్క చట్టపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు మా యొక్క కాంటాక్ట్ నెంబర్ సంప్రదించి కూడా మీరు తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ.